హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు పోకెమాన్ డ్రాయింగ్ పార్ట్ 3. సో నేను అయితే ఈరోజు గంగాని గీయబోతున్నాను. సో నేను చెప్పే స్టెప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకైతే ఒక మంచి అవుట్కమ్ వస్తుంది. ఫస్ట్ 2 క్రాస్ లైన్స్ గీసుకోండి. తర్వాత దానికి సెమీ సర్కిల్ గీస్తే ఒక ఐస్ అయితే వస్తాయి మీకు, ఇలా హాఫ్ సర్కిల్ ఐస్. సో ఇలా ఈ రెండు క్రాస్గా ఉండేలా చూసుకోండి. అండ్ వీటిని జాయింట్ చేస్తూ వీటి కింద నుంచి ఒక మౌత్ గీయండి. సో ఇలా పెద్దగా ఉండేలా చూసుకోండి, కింద సెమీ సర్కిల్ లాగా. అండ్ దాని లోపల ఒక స్కేల్ యూస్ చేసుకొని ఒక మంచి టీత్ గీయండి పర్ఫెక్ట్ షేప్లో. అండ్ ఇప్పుడు కన్ను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కర్వ్డ్ సర్కిల్లా గీయండి, కర్వ్డ్ లైన్స్. అండ్ వాటికి స్టార్టింగ్ నుంచి రెండిట్లో నుంచి ఇయర్స్ అయితే గీసుకోండి. ఇప్పుడు వాటి మధ్య గ్యాప్లో వాటి హెయిర్ ఉండిద్ది కదా గంగార్ది, సో అది గీసాం. ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ ఉండిద్ది కదా, దాని నుంచి మౌత్ వరకు కర్వ్డ్ లైన్ గీసి దానికి హ్యాండ్స్ ఫింగర్స్ అయితే గీసుకోండి. ఒక మంచి అవుట్కమ్ అయితే ఇస్తాను, మీరు నేను చెప్పినట్టే చేయండి. కావాలంటే నెక్స్ట్ ఈ వీడియోని స్లోగా అప్లోడ్ చేయమంటే చేస్తాను, మ్యూజిక్ పెట్టి అలా. అండ్ మీకు మాట్లాడమంటే మాట్లాడతాను. సో ఇప్పుడు కింద కూడా కర్వ్డ్ లైన్స్ గీసాక ఇంకో కర్వ్డ్ లైన్స్ గీయండి. సర్కిల్లా చూసుకోండి, బాడీ సర్కిల్ లాగా ఉండాలి గంగారికి. సో మీరు కూడా సర్కిల్లా ఎంత సర్కిల్కి వస్తే అంత బాగుండిద్ది మీరు గీసే గంగార్. అండ్ ఇప్పుడు లెగ్స్ నాతో పాటే గీయండి. లెగ్స్ సర్కిల్ గీసేసి తర్వాత దాని లోపల ఫింగర్స్ గీయండి, అంతే ఈజీ ఈ లెగ్ వచ్చేసరికి. ఇప్పుడు వాటి మధ్యలో టెయిల్ ఉండేలా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ ఏం బొమ్మ గీయాలో. అండ్ ఈ బొమ్మ ఎలా ఉండో కూడా చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్గా వచ్చేసిద్ది, ఎమ్మటనే వచ్చిద్ది. అండ్ మీరు ఏదైనా కామెంట్ చేస్తే దానికి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను కలర్స్ వేస్తున్నట్టు మీరు కలర్స్ వేయండి. మీరైతే అవుట్లైన్ ముందు కానీ లేకపోతే గీసాక కానీ చేసుకోవచ్చు. నాకైతే అవుట్లైన్ ముందే గీస్తే మళ్ళీ బయటికి పోద్దేమో, కలర్ బయటికి పోద్ది అని చెప్పేసి నేను అవుట్లైన్ ముందే చేసుకోను. సో మీకు ఎలా వస్తే మీరు అలా చేసుకోండి. సో ఇప్పుడు నేను గంగార్ బాడీ పర్పుల్ కలర్లో ఉండిద్ది కాబట్టి నేను పర్పుల్ గీస్తున్నాను. సో మీరు మీకు ఇష్టమైన రంగు గీసుకోండి. అండ్ ఫ్రెండ్స్ మీరైతే మర్చిపోవద్దు ఖచ్చితంగా నెక్స్ట్ నేను ఏం పోకెమాన్ గేమ్ గీయాలో చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ పోకెమాన్ గీస్తాను. మీరైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఏం కామెంట్స్ రాలేదు, కానీ మీరైతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి నెక్స్ట్ ఆ పోకెమాన్ అయితే గీస్తాను. బాడీ సర్కిల్గా ఉండేలా చూసుకోండి, గంగారికి అదే బాగుండిద్ది. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి అవుట్కమ్ని అయితే పొందుతారు. అండ్ మీకు స్లో వీడియో కావాలంటే స్లో వీడియో అని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోని పెడతాను, ఫుల్ లెంత్ వీడియోని. సో అందులో అయితే ఇంకా మీకు క్లారిటీగా గంగార్ అయితే ఎలా గీయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే ఒక చిన్న పార్ట్ అంతే. మీరు దీంట్లో కనుక ఒక మంచి కామెంట్ చేసి అలా చేస్తే నేను ఖచ్చితంగా అది అప్లోడ్ చేస్తాను, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉండిద్ది గంగార్ని ఎలా గీయాలో. సో ఇది కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇయర్ కంప్లీట్ అయింది అండ్ హెయిర్ కూడా కంప్లీట్ అయింది. సో మీరైతే ముందు అవుట్లైన్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా అవుట్లైన్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ బట్టి ఉండిద్ది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. యాష్ అండ్ గ్రీన్ నింజాది హాఫ్ ఆఫ్ ఫేసెస్ గ్రిడ్ మెథడ్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఖచ్చితంగా. అదైతే ప్రతి ఒక్కళ్ళు గీయగలరు ఇలా గ్రిడ్ లైన్స్ మెథడ్ ఉపయోగిస్తే. సో మీరైతే అలా గ్రిడ్ లైన్స్ మెథడ్తో యాష్ అండ్ గ్రీన్ నింజా బొమ్మని కానీ లేకపోతే ఇలా నార్మల్గా పీకాచు బొమ్మ కూడా మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకైతే నచ్చుతాయని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే నెక్స్ట్ అవుట్లైన్ గీయబోతున్నాను. సో అవుట్లైన్ ఇచ్చాక బొమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మీరు మర్చిపోవద్దు, మీరైతే యాష్ అండ్ గ్రీన్ నింజా ఫ్యాన్స్ అయితే వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి, మీకైతే నచ్చిద్ది ఖచ్చితంగా. నేను బాగానే గీసాను అండ్ దానికి కలరింగ్ కూడా వేసాను. అండ్ మన ఛానల్లో ఖచ్చితంగా డైలీ షార్ట్స్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, కొత్త ఛానలే, సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇదే మరి మన వీడియో. సో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మనకు నెక్స్ట్ వీడియోకి స్పోర్టివ్గా ఉంటుంది. మీరు కూడా ఇలా నాతో పాటు గీస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో సరిగ్గా అర్థం కాకపోతే స్లో వీడియో అని కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియోని అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే అయిపోవచ్చింది. మరి ఇంతే మన వీడియో వచ్చేసరికి.
సో మీరైతే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వేరే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ బాయ్, టాటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.